హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే నేను మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి అక్షరాల 30 కోట్ల నిధులనైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క 30 కోట్లు ఏ అంగన్వాడీ కేంద్రాలకి వస్తాయి, వారు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూసుకుందాం. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు వస్తుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపించడం జరుగుతుంది. అంగన్వాడీలు అప్గ్రేడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్లోకి గనక వెళ్ళినట్టయితే మహిళలు చిన్నారుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ్ అభియాన్ కింద ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మిషన్ సక్షమ్ అంగన్వాడీ పోషణ్ అభియాన్ అనేటటువంటి పథకం కింద, దీని యొక్క పేరు కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలలో 5,008 అంగన్వాడీ కేంద్రాలను ఆధునిక వసతులతో సక్షమ్ అంగన్వాడీలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణకి 30.04 కోట్ల భారీ నిధులని కేటాయించడం కూడా జరిగింది. అయితే ఈ 30 కోట్లతో చేసేటటువంటి పనులు ఏంటి అంటే, సాధారణ అంగన్వాడీ కేంద్రాలకి భిన్నంగా ఈ సక్షమ్ కేంద్రాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించనున్నారు. వీటిలో ముఖ్యంగా ఎల్ఈడి స్క్రీన్లని ఏర్పాటు చేస్తారు. డిజిటల్ పద్ధతిలో పిల్లలకి, చిన్నారులకి విద్యాబోధన జరిపించడం కోసం ఎల్ఈడి స్క్రీన్లని కూడా ఇవ్వడం జరుగుతుంది. అత్యాధునిక వాటర్ ఫిల్టరేషన్ వ్యవస్థ, అదేవిధంగా నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేపడతారు. చిన్నారులకి తాజా కూరగాయలు అందించేందుకు కేంద్రాల ప్రాంగణంలోనే, అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోనే పెరటి తోటల పెంపకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందట. పిల్లల కోసం ప్రత్యేకంగా పుస్తకాలను కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ పోషకాహార లోపానికి చెక్, ఈ యొక్క సక్షమ్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార లోపానికి కూడా చెక్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకి నాణ్యమైన పోషకాహారం అందజేయనున్నారు. ముఖ్యంగా రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు వారానికి కనీసం ఒకసారి చిరుధాన్యాలతో కూడిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో దేశవ్యాప్తంగా 2 లక్షల కేంద్రాలని సక్షమ్ అంగన్వాడీలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలలో మన తెలంగాణ రాష్ట్రం నుండి 5,008 కేంద్రాలైతే ఇక్కడ యాక్సెప్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి నుండి 948, భద్రాద్రి కొత్తగూడెం నుండి 509, కరీంనగర్ నుండి 365, కామారెడ్డి నుండి 226, జనగాం నుండి 278, నారాయణపేట నుండి 232, సంగారెడ్డి నుండి 298, జగిత్యాల నుండి 107, కొమరంభీం ఆసిఫాబాద్ నుండి 105, హన్మకొండ నుండి 65, మహబూబ్ నగర్ నుండి 130, మెదక్ నుండి 130 అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగినట్టుగా మనకు ఈ ప్రముఖ దినపత్రిక ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఇదొక మంచి పద్ధతి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ పద్ధతి అయితే బాగుంది. అయితే గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ నోటిఫికేషన్ కోసం అయితే నిరుద్యోగ విద్యార్థినులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకి దీనిపైన ఉన్నటువంటి అనుమానాలు, అదేవిధంగా ఆంక్షలు అన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది. కోర్టు కేసు కూడా ఎత్తివేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే మనకి 1 లేదా 2 నెలల సమయంలో ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇలాంటివి మిస్ కాకుండా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.